హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టెట్ సంబంధించి పేపర్ 2Aలో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ బిట్స్ను ఒక టాప్ 20 బిట్స్ని ర్యాపిడ్ రివిజన్ లాగా మనం చేద్దాము. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మట్టుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటువంటి 20 పరిశీలనాంశంల సగటు 12.5, పొరపాటున ఒక అంశం 15కి బదులుగా -15 అని నమోదు చేయబడింది. అయినా సరి అయిన సగటు ఎంత అన్నాడు. సో ముందుగా ఏం చేయాలండి, ఈ 20 పరిశీలనాంశముల యొక్క మొత్తం కనెక్టండి. 20 × 12.5 250 అవుతుంది. ఓకేనా? 20 అంశాలు. సో ఇక్కడ ఏమైంది, 15 బదులుగా -15 వేసాడు, 15 బదులుగా -15 వేసాడు, 0 వేసారు అనుకోండి 15, మళ్ళీ ఇక్కడి నుంచి కూడా 15 తేడా వేసాడు, అంటే 30 మార్కులు తేడా వేశారు. సో 30 కలపండి, దీనికి తక్కువ వేసారు కదా. సో అప్పుడు ఎంత ఉంది, 280. సో ఇప్పుడు 280 బై టోటల్ పరిశీలనాంశాలు 20. సో మొత్తం ఎంత పరిశీలన 14 రావాలి. సో సరి అయినటువంటి సగటు ఎంత అవుతుంది, 14. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూడండి, x = 5 అయినప్పుడు x⁻1/3 + x⁻−1/3 × x⁻2/3 + x⁻−2/3 -1 విలువ ఎంత? మనకి ఇక్కడ x⁻1/3 a అనుకోండి, x⁻−1/3 b అనుకోండి. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, a + b × a² + b² - ab లో ఉంది, అంటే a³ + b³. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం, x⁻a + b హోల్ క్యూబ్, ఇది a³ + b³. ఓకేనా? x⁻1/3 హోల్ క్యూబ్ ప్లస్ x⁻−1/3 హోల్ క్యూబ్. ఇది క్యాన్సిల్ అవుతుంది, x ప్లస్ x⁻−1 అంటే x + 1/x. x విలువ ఎంత అన్నాడు, 5. సో 5 + 1/5 దీన్ని చేస్తే 5 1/5 అంటే 26/5 అవుతుంది. ఓకేనా? a + b × a² + b² - ab. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. 3 నాణెములు ఒకేసారి ఎగిరివేసినప్పుడు కనీసం 2 బొమ్మలు అంటే 2 హెడ్స్ వచ్చేటట్టుకి సంభావిత. సో 3 కోణాలు వచ్చినప్పుడు ఫార్ములా 2n అంటే 2³. సో 8 వస్తాయి టోటల్ గాను. సో 8 ఏంటి, 3 హెడ్లు రావచ్చు, లేదా ఒక హెడ్ 2 టైల్స్ రావచ్చు, ఒక హెడ్ టైల్ హెడ్ రావచ్చు, లేదా ఒక హెడ్ టైల్ రావచ్చు, లేదా 3 టైల్స్ రావచ్చు, లేదా టైల్ హెడ్ టైలు హెడ్ టైలు హెడ్ పడుతుంది. సో టోటల్గా 8. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, కనీసం 2 బొమ్మలు, 2 హెడ్స్ ఉన్నవి ఏంటి, 2 ఉన్నాయి, ఇందులో లేవు, ఇందులో 2 హెడ్స్ ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి, కనీసం 2 ఉంటే 2 కానీ 3 కానీ ఉండొచ్చు. సో ఇందులో 2 ఉన్నాయి, సో ఇందులో లేవు. ఇప్పుడు మొత్తం నేను 1 2 3 4 బై, సో మొత్తం వచ్చేటువంటి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం 8 రావచ్చు. 4/8 అంటే 1/2 ఇది. ఓకేనా? నెక్స్ట్ బీట్ చూద్దాం. ఇటువంటి 3 cot² x - 5 degrees = 1 అయితే x విలువ ఎంత అడిగాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి, ఇది cot² x - 5 degrees = 1/3. సో దీని ఏముంది, cot x - 5 degrees = cot² కదా. దీన్ని ఎలా రాయొచ్చు, 1/√3 హోల్ స్క్వేర్ రాయొచ్చు, 1/√3 హోల్ స్క్వేర్. అప్పుడు 1/√3 వాల్యూ ఎంత అవుతుంది, x కాట్లో 1/5 degrees, కాట్లో 1/√3, కాట్ 60 degrees అవుతుంది, కాట్ 60 degrees అంటే cot² 60 degrees, 1/√3 అనమాట. ఇప్పుడు కాట్ cot² క్యాన్సిల్ అయితే ఇక్కడ x - 5 = 60 degrees. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 65 degrees అవుతుంది, x వాల్యూ 65 degrees. సో స్క్వేర్ కింద స్క్వేర్ రాసుకున్నాం, ఇప్పుడు కాట్లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ 21 18 15 అంక శ్రేణిలో ఎన్నో పదం -81 అవును అంటే ముందుగా an రాసుకోండి. an = a + n - 1 × d. an అంటే లాస్ట్ -81 అంటే ఎన్నో పదం అంటే n కట్టాలి మనం. a అంటే మొదటి పదం 21, ఎన్నో పదం n ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ డిఫరెన్స్ 18లోంచి 21 తీయండి, 18 - 21 -3 అవుతుంది. సో ముందు 21 ఇటువైపు తీసారండి, -81 - 21 = n - 1 × -3. సో అప్పుడు ఎంత ఉంది, ఇది -102 = n - 1 × -3. సో -3ని ఇటువైపు తీసుకురండి, -102 బై ఇక్కడ ఇంటూ చేస్తాం కదా, ఇటు సరే బై అవుతుంది, = n - 1 మైనస్ క్యాన్సిల్, 3 1 3 4 34 34 + 1 = n. సో -1 ఇటువైపు పంపించాం, n వాల్యూ 35. ఓకేనా?
నెక్స్ట్ బిట్స్ చూద్దాం. చూడండి 2x³ + ax² + 11x + a + 3 2x - 1 అనేది నిశేషంగా భాగిస్తే విలువ అంటే ఇక్కడ 2x - 1 = 0 అయితే 2x వాల్యూ 1 x వాల్యూ 1/2 x ప్లేస్లో 1/2 పెట్టుకోండి p ఆఫ్ 1/2 అంటే 2 × 1/2 హోల్ క్యూబ్ ప్లస్ a × 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 11 × 1/2 ప్లస్ a ప్లస్ 3 అంటే ఇదంతా 0 అయిపోద్ది 2 × 1/8 ప్లస్ a × 1/4 ప్లస్ 11/2 ప్లస్ a ప్లస్ 3 సో 2 క్యాన్సిల్ అయితే 1/4 0 = 1/4 ప్లస్ a/4 ప్లస్ 11/2 ప్లస్ a ప్లస్ 3 సో ఇవన్నీ కూడా a/4 ప్లస్ a ఇక్కడ ఉంచండి మిగతా అన్ని వైపు తీసుకెళ్ళండి -1/4 -11/2 -3 ఇక్కడ ఎంత అవుతుంది 4 LCM అయితే a ప్లస్ 4a ఇక్కడ 4 LCM అయితే -1 2 టైమ్స్ పోతుంది -22 4 టైమ్స్ 4 × 12 ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది ఇప్పుడు 1a + 4a ఎంత 5a ఇక్కడ -35 34 35 ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది -7 అవుతుంది ఏ వాల్యూ -7 35/5 నెక్స్ట్ 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వ్యాసార్థం గల 3 గోళాలను కరిగించి ఒక శంకుగా ఏర్పరచడం జరిగింది. శంకు యొక్క ఎత్తు ఎంత అన్నాడు అంటే మూడింటిని ఇలా కరిగించాడు ఇలాగా 3 గోళాలు ఇలాగ ఉన్నాయి. సో దీన్ని చేసి ఒక శంకు తయారు చేశాడు అంటే వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్ = వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అవుతుంది అంటే ఏంటి 4/3 π r1³ ప్లస్ 4/3 3 ఉన్నాయి కదా 4/3 π r2³ ప్లస్ 4/3 π r3³ π 1/3 π r² h ఇది అంటే ఇవి 3 గోళాల యొక్క వాల్యూమ్లు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ చేస్తాం. ఇందులో 4/3 కామన్ తీయండి 5 కామన్ తీసేయండి r1³ అంటే ఎంత 2³ r2³ అంటే ఎంత 3³ r3³ అంటే ఎంత 4³ = 1/3 π r² మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ హెచ్ ఎంత ఇచ్చారు 11. సో ఇక్కడ ఏమైంది ఇది పై క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ కింద డినామినేటర్ 3 క్యాన్సిల్ అయిపోద్ది 4 × 8 + 27 + 64 r² × 11 ఇటు తీసుకొచ్చేయండి 4 × ఇదంతా ఏంది ఇది 8 27 35 99/11 r². ఈ 11 ఇటు తీసుకొచ్చాం 11 1 11 9 ఇదంతా ఏంది 36 r². r వాల్యూ √36 అంటే 6 అవుతుంది. ఈ విధంగా ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది 3 స్పియర్స్ = వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి ఈక్వల్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి x/5 x x/2 x/3 మరి x/4 అంశం మధ్యగతం ఎంత ఎగ్జాక్ట్ 0 అన్నాడు. సో ఎస్ని కట్టండి స్మాల్ టు బిగ్ అన్నప్పుడు x/5 x/4 x/3 x/2 అండ్ x అని ఆర్డర్లో రాసుకున్నాం. ఇందులో మధ్యగతం ఏది x/3 మధ్యగతము x/3 ఇది కూడా ఎంత ఆన్సర్ ఇచ్చాడు 8. అయితే ఇప్పుడు x విలువ ఎంత అవుద్ది 3ని ఇటువైపు మల్టిప్లై చేయండి పంపించండి 8 3 24 అవుతుంది. x విలువ ఎంత 24. సో బిందువులు 0 0 0 2 మరియు 2 0 శీర్షాలుగా గల త్రిభుజ చుట్టుకొలత ఇలా రాసుకోండి. ఇది 0 0 1 0 2 అండ్ 2 0. ఇది ఒక త్రిభుజం ఇది 2 ఇది 2 ఎందుకంటే ఇక్కడ 0 2 అన్నప్పుడు x 0 అయింది కాబట్టి y 0 అంటే ఇది 0 2 ఇది 2 0 y 0 అంటే x అక్షం. సో ఇది 2 యూనిట్లు ఇది 2 యూనిట్లు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది ఇది. సో ఇప్పుడు మనకి ఇది x అనుకోండి ఇది కావాలంటే ఏమవుతుంది √x కావాలంటే √2² + 2² ఇంకా 4 + 4 √8 8 నెల రాయొచ్చు 4 2 రాయొచ్చు అంటే 2√2 అవుతుంది 2√2. సో వాటి చుట్టుకొలత అడిగాడు చుట్టుకొలత అంటే ఏంటి మొత్తం 3 కలపాలి. ఇది O అనుకోండి ఇది A అనుకోండి B అనుకోండి OA + AB + BA OB అంటే 2 + 2 + 2√2 ఎంత వచ్చింది 2√2 ఇది 2 నేను. సో అప్పుడు ఎంత అవుతుంది ఇది 6√2 అవుతుంది. సో ముందుగా ఇది మనం కట్టాలి ఇది చుట్టుకొలత ఇది 2 ఇక్కడికి ఇది కట్టే మనం 2² అంటే 4 2² అంటే 4 √8 నెల రాయొచ్చు 4 × 2 రాయొచ్చు రూట్ తీసేస్తే 2√2. సో 3 కలిపితే ఎంత 2 + 2 4 4 + 2√2 కలపకూడదు 6√2 రాయకూడదు సారీ 4 + 2√2. సో ఇందులో 2 కామన్ తీసారనుకోండి 2 + √2 అవుతుంది. సో ఇది 6√2 రాయకూడదు ఓకేనా. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక 2 + 2 అనేది నెంబర్ వేరు 2√2 అనేది వేరు. సో అందుకే 4 + 2√2 అయింది 4 + 2√2 ఉంటే ఈ ఆప్షన్లో ఏది ఉందో చూసుకోండి
2 కామన్ తీస్తే మళ్ళీ 2 ప్లస్ రూట్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ బిట్స్ చూడండి. 11⁴ మైనస్ 1 కు గల ఒక కారణాంకం ఇచ్చాడు ఇక్కడ. ఈ 31, 41, 61, 71. సో దీని ఎలా రాయొచ్చు? -1 అంటే 1⁴. దీని ఎలా రాయొచ్చు? 11² హోల్ స్క్వేర్ -1² హోల్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ మే బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి? a + b × a - b రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 11² + 1 ఒకటి, ఇంకోటి 11² - 1 ఒకటి. అంటే ఇది ఎంత? 121 + 1. ఇక్కడ 121 - 1 ఇది ఎంత అవుతుంది? 122 × 120. సో దీని ఎలా రాయొచ్చు? 61 × 2. దీని ఎలా రాయొచ్చు? 2 × 60. సో మనకి ఇక్కడ 61 1లే ఉన్నాయి, 31. సో 61 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 61 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 3, 8, 13 అండ్ సో 253 అంక శ్రేణి యొక్క చివరి పదం 20 నుండి 20 చివరి పదం నుండి 20వ పదం, అంటే వెనక నుంచి 20వ పదం అడిగాడు. సో దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, రాసుకోండి. L - n - 1 × d. L అంటే లాస్ట్ పదం 253 మైనస్ n అంటే 20వ పదం 20 - 1. కామన్ డిఫరెన్స్ చూడండి, మైనస్ చేయండి. 8 - 3 8 - a1 కదా, 5 అవుతుంది. ఓకేనా? సో 253 మైనస్ 19 × 5 అంటే 253 మైనస్ 95 తీసేస్తే 158 158. 20వ పదం చివరి నుండి అంక శ్రేణి యొక్క చివరి పదం నుండి 20వ పదం ఎంత అయింది? 158 అయింది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. 45 డిగ్రీల సెక్టర్ కోణం 6 యూనిట్ల వ్యాసార్థం గల సెక్టర్ వైశాల్యం సెక్టర్ వైశాల్యం సూత్రం ఏంటి? x/3 × πr². x/360 × πr². ఇక్కడ సెక్టర్ కోణం ఎంత అయింది? 45 డిగ్రీలు. 45/360 × πr r². 45 1 45 8. సో 1/8 πr². ఇక్కడ ఉన్న చూసుకోండి, 1/8 πr². 1296 వోల్ట్ ది పవర్ 0.2, 1296 0.02, 1292 0.03 వెనక విలువలు ఇచ్చాడు ఇక్కడ. సో ముందుగా దీన్ని సింప్లిఫై చేయండి. హోల్ స్క్వేర్ 0.2 బేస్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్ 0.02 + 0.03. సో 1296 మనం 6⁴ రాసుకోవచ్చు. 6 6 36 36 216 216 6 1296. దీన్ని సింప్లిఫై చేస్తే 0.25 వస్తుంది. అంటే ఎంత? 6⁴ 25 వోల్ట్ ది పవర్ ఆఫ్ 100 అంటే 6⁴ వోల్ట్ ది పవర్ ఆఫ్ 1/4. 4 క్యాన్సిల్ 6 వచ్చింది. కానీ ఇక్కడ ఏమీ లేదు. 2³ ఉంది, 3² 336 ఉంది. ఒకదాన్ని సింప్లిఫై చేయండి. 2³ అంటే 8 ఇది కాదు, 3² 9 కాదు, 36 కాదు, కానీ ఆన్సర్ 6 వచ్చింది. సో ఇది సింప్లిఫై చేయండి. 6 ఎల్సిఎం అయితే 1 - 3 - 2 వోల్ట్ ది పవర్ ఆఫ్ -1 1/6 వోల్ట్ ది పవర్ ఆఫ్ -1 ప్లస్ రావాలంటే 6/1 వోల్ట్ ది పవర్ ఆఫ్ +1 6/1 అంటే 6 6/1 దట్ ఈస్ 6. సో ఆప్షన్ ఇది కరెక్ట్. సో ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇలా రివర్స్లో ఇచ్చారు, చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాము. ఇక్కడ చూడండి, x = 2 + √3 అయితే x² + 1/x² విలువ. సో ఇందులో 1/x కట్టండి ముందు, అంటే 1/2 + √3. దీనికి రేషనలైజింగ్ చేయండి 2 - √3 తోటి 2 - √3. అప్పుడు ఎంత అవుతుంది? 2 - √3/4 - 3 a + b × a - b a² b² అంటే 2 - √3/1 అంటే 2 - √3. సో ఇక్కడ వాడు అడిగింది x² + 1/x². సో మనం ఏం చేయాలి? x + 1/x హోల్ స్క్వేర్ = x² + 1/x² + 2. ఓకేనా? x వాల్యూ ఎంత? 2 + √3 ప్లస్ 1/x వాల్యూ ఎంత వచ్చింది? 2 - √3 = x² + 1/x² + 2. ఈ +√3 - √3 క్యాన్సిల్ అయింది. 4 = x² + 1/x² + 2 +2 ఇటువైపు తీసుకొచ్చేయండి. 4 - 2 = x² + 1/x². అప్పుడు ఎంత అవుతుంది? 2 = x² + 1/x². సో దీని వాల్యూ 2. 15వది 3, 4 మరియు -1, 2 లను కలుపు రేఖాఖండాన్ని y అక్షం విభజించే నిష్పత్తి. ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, x2 అనుకోండి, y2 అనుకోండి. డైరెక్ట్ స్టెప్ ఉంది మనకి, y అక్షంది కాబట్టి మనం ఏముంటుంది అంటే దీని ఫార్ములా -x1/x2 అది రేషియో. సో మైనస్ x1 ఎంత ఉంది? 3 ఉంది. x2 ఎంత ఉంది? -1 ఉంది. మైనస్ క్యాన్సిల్. సో 3/1 రేషియో అంటే 3:1 రేషియో, 3:1 అనేది రేషియో అవుతుంది. ఆ ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకేనా?
ఎందుకంటే y అక్షం అంటే x 0 అవుతుంది, అది x అక్షం అంటే y 0 అవుతుంది. అప్పుడు అది చేసుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం 16. ఇది చూడండి, 1, 2 బిందువు గుండా పోతూ 3 వాలుగా గల సరళరేఖ సమీకరణం. ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, ఇది m. సో సూత్రం ఏంటంటే y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 2, m వాల్యూ 3 ఇంటూ x మైనస్ x1 1. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. y మైనస్ 2 3x మైనస్ 3. ఇవన్నీ కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. y మైనస్ 2 మైనస్ 3x ప్లస్ 3 0. అంటే y మైనస్ 3x ప్లస్ 1 0. సో ఇది సరళ రేఖ యొక్క వాలును ఒక బిందువు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ 2x ప్లస్ 3y 13 మరియు xy 6 అయినా 8x³ ప్లస్ 2 27y³ వాల్యూ. సో దీన్ని క్యూబింగ్ అని బోసెట్ చేయండి, ఎందుకంటే క్యూబ్లో ఉంది కాబట్టి. సో చేస్తే ఎంత అవుతుంది? 2x ప్లస్ 3y హోల్ క్యూబ్ 13 హోల్ క్యూబ్. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a³ ప్లస్ b³ ప్లస్ 3ab 3 ఇంటూ 2x ఇంటూ 3y ఇంటూ a ప్లస్ b 2x ప్లస్ 3y 13 ఇంటూ 13 ఇంటూ 13 169 ఇంటూ 13 2 59 6 1 2197. సో 2x హోల్ క్యూబ్ అంటే ఎంత? 8x³ ప్లస్ 27y³ ప్లస్ 3 2 6 6 3 18 18xy 2x ప్లస్ 3y వాల్యూ 13 xy x ఇంటూ 5 xy ఇంటూ 13 2197. సో 8x³ ప్లస్ 27y³ ప్లస్ 18 ఇంటూ xy వాల్యూ కూడా ఇచ్చాడు వాడు 6 ఇంటూ 13 2197. సో 8x³ ప్లస్ 27y³. సో ఇది మల్టిప్లై చేయండి. 18 ఇంటూ 6 108 ఇంటూ 13 8 24 3 8014 4 10 14014 108 ఇంటూ 13 కదా. సో 1404 2197. సో మనకి 8x³ ప్లస్ 27y³ కావాలంటే ఇది ఎటువైపు తీసుకెళ్ళిపోండి. 21797లోంచి 1404 తీసేయండి. సో 793 ద ఆన్సర్. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేయాలి. a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అప్లై చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది చూడండి, ఒక గుణశ్రేణిలో 3వ పదం 24 మరియు 6వ పదం 192 అయినా 10వ పదం. సో ఇందులో గుణశ్రేణిలో ఫార్ములా ఏంటి? a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఒకటి తగ్గుతుంది. సో ఇక్కడ 3వ పదం అంటే a3 బై 6వ పదం చేయండి a6. a3 ఎంత ఇచ్చాడు? ఏ అంటే ar², ఇక్కడ ar పవర్ 5 ఇది కూడా ఎంత? 24/192. ముందు 7 6 కట్టాలి ముందు. సో ఏ క్యాన్సిల్. ఇక్కడ r² అంటే ఆర్లు 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 2 తీసేస్తే ఇంకా 3 మిగులుతాయి. 1/r³ r² ఆల్ 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 2 కట్ చేసేసి 3 ఉంటాయి. ఇది క్యాన్సిల్ చేస్తే 24 1 24 8 అంటే 1/8. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది 1/8 అంటే నథింగ్ బట్ 1/2 హోల్ క్యూబ్. సో 1/r ఈజ్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్. సో అప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది? 2. సో r2 వచ్చిన తర్వాత ఏ వాల్యూ కట్టండి? ar² ఇది కూడా 24. సో అందులోంచి ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ తెలియదు. r² అంటే 2² ఈజ్ ఈక్వల్ టు 24. సో a ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 24. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 6. ఏ వాల్యూ 6, r వాల్యూ 2. వాళ్ళు అడిగింది ఏంటి? 10వ పదం అడిగారు. 10వ పదం అంటే ఏంటి? a10 అంటే a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ 9. ఏ వాల్యూ 6, r వాల్యూ 2 టు ది పవర్ ఆఫ్ 9. సో r వాల్యూ 2 టు ది పవర్ ఆఫ్ 9 అంటే మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 9 టైమ్స్ 512 చేస్తే 3072 ఇది అవుతుంది. నెక్స్ట్ 19 చూడండి. 2, 8, 3, 3, 7, 4, 6, 7 అంశముల మధ్యగతం మరియు 2, 9, 3, 4, 9, 6, 9 అంశముల బాలుకముల యొక్క సగటు. ముందు ఇది మధ్యగతం కట్టాలి, ముందు బాలుకం కట్టాలి. ఆ రెండింటికి యావరేజ్ కట్టమంటున్నాడు. సో మధ్యగతం అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో రాయండి. 2 తర్వాత 3 అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ముందు ఆరోహణ క్రమంలో 2, 3, 4 తర్వాత 6 నెక్స్ట్ 7 2 ఉన్నాయి, తర్వాత 8 చూడండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో మధ్యలో ఉన్నది ఇటు 3 అటు 3 తీసేయండి. ఇది మధ్యగతం అవుతుంది. ఎంత అవుతుంది? ఇది మధ్యగతం 6. నెక్స్ట్ బాలుకం అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ రాయట్లేదు. రిపీటెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో చూడండి. 2 9 3 4 9 6 9. ఈ 9 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి అది బాలుకం.
బాహుళ్య కము ఈక్వల్ టు 9. సో ఈ రెండింటి సగటు అడిగాడు, అంటే రెండింటిని కలిపండి. 6 + 9 ఎంత 15. 15 యొక్క యావరేజ్ 7.5. సో ఇది అవుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకొని రాసుకోవాలి. ఓకేనా, ఇంకో లాస్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక పుచ్చకాయ గోళాకారంలో ఉన్నది. దాని వ్యాసం 28 సెంటీమీటర్లు మరియు 1 సెంటీమీటర్ మందము గల దాని పై పొరను తొలగించగా దానిలో ఉండే పదార్థం యొక్క ఘన పరిమాణం, పుచ్చకాయ ఉంటుంది దానిపైన పొర కూడా ఉంటుంది, ఆ పొర యొక్క మందం ఇచ్చాడు 1 సెంటీమీటర్. సో ముందుగా పొర తీయకుండా ఉండేటువంటి దాని వ్యాసం ఎంత ఉంది? వ్యాసం అంటే డి = 28 సెంటీమీటర్లు. అప్పుడు ఆర్ ఎంత అవుద్ది? 28/2 14 సెంటీమీటర్లు. సో ఆర్లో 14 సెంటీమీటర్లు మొత్తం వ్యాసార్థం అది. సో మనకు కావాల్సింది ఇది బిగ్ ఆర్ అనుకోండి, ఇది బిగ్ డి. ఓకేనా, మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? అందులోంచి మందం తీసేయండి. 14 మైనస్ మందం 1 సెంటీమీటర్ తీసేయండి. 14 - 1 ఎంత? 13 సెంటీమీటర్లు. సో ఇప్పుడు దాని యొక్క ఘన పరిమాణం కావాలి. 4/3 పై ఆర్ క్యూబ్ అంటే 4/3 పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 13 క్యూబ్. సో అక్కడ ఇచ్చింది 4/3 పై ఇంటూ 13 × 13 169, 169 × 13 ఇందాక చేసాం కదా 2197, 3 9 27, 2 507, 9 6 1 7 9 11 2197. సో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఆప్షన్స్ లో పైలోనే ఇచ్చాడు కాబట్టి పై వాల్యూ రాయట్లేదు ఇక్కడ. సో 4 21 ఇంటూ దీన్ని 4 చేయండి. 4 7 28 2 36 2 38 3 4 7 4 8 87 88/3 పై క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్. 8788/3 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. సో ఆప్షన్లో ఇది ఇచ్చింది. ఓకేనా, సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇది ర్యాపిడ్గా ఒక 20 బిట్లు. ఇంతకుముందు 25 ఒకసారి ఇచ్చాను, 25 బిట్లు ఒకసారి ఇచ్చాను, మొత్తం 20 బిట్లు ఒకసారి, ఇది 20 బిట్లు. సో మొత్తం మీద 90 బిట్ల వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఎవరైనా చూడకపోతే మనకి డిస్క్రిప్షన్లో పాత 3 వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. అవి 3 చూసుకోండి, 4 చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.